శంకుస్థాపన చేశారు. నిర్మాణ పనులు మాత్రం మరిచారు. ఇది పాత నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో బస్ డిపో దుస్థితి. 1 కాదు 2 కాదు ఏకంగా 18 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటికీ బస్ డిపో అన్నది ఎల్లారెడ్డి ప్రజల చిరకాల స్వప్నంగానే మిగిలిపోయింది. 1 కాదు 2 కాదు దాదాపుగా 18 ఏళ్లు నిజామాబాద్ జిల్లా వాసులు ఆర్టీసీ డిపో కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తూనే ఉన్నారు. బస్ డిపో అన్నది ప్రతి ఎన్నికల్లోనూ ఓ హామీగానే ఉండిపోతోంది. ఎన్నికల హామీని నమ్మి ఓట్లేసిన ప్రజలను ఏ పార్టీ నాయకులైనా సరే ప్రతిసారి వంచిస్తూనే ఉన్నారు. సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి టీడీపీ పాలకులు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బస్ డిపోను ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. 3-4 దశాబ్దాలుగా డిపో కోసం ఎదురుచూస్తున్న ప్రజలు ఈ హామీతో మురిసిపోయారు. పైగా త్వరలోనే కల సాకారం చేస్తామంటూ అప్పటి మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి బస్ డిపో నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేసేశారు. అంతేనా, ప్రహరీ నిర్మాణానికి 5 ఎకరాల స్థలాన్ని 7,20,000 రూపాయల నిధులు కేటాయించారు. ఈ నిధులతో అప్పట్లోనే ప్రహరీ గోడను నిర్మించారు. ఇంకేముంది, డిపో వచ్చేసినట్టేనని అంతా భావించారు. కానీ దాదాపు 18 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ డిపో నిర్మాణం ఆచరణ రూపం దాల్చలేదు. 1998-99 సంవత్సరంలో మేము చదువుకునే సమయంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించారు. నేటికి కూడా ఇప్పటికి మేము 30 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటికీ ఈ బస్ డిపో కోరిక తీరడం లేదు. ప్రహరీ నిర్మాణం జరిగి 18 సంవత్సరాలు గడిచిపోయాయి. అంతలోని తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడడం, కేంద్ర పాలకులు రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన జరిగిపోయింది. అంతే, నేతలంతా ఎల్లారెడ్డి బస్ డిపో హామీని మరిచిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాలైనప్పటికీ డిపో నిర్మాణ పనులు చేపట్టలేదు. పాలకులు, ప్రభుత్వాలు మారడంతో డిపో ఏర్పాటును పట్టించుకునేవారే కరువయ్యారు. ఎల్లారెడ్డిలో శంకుస్థాపనకు ముందే కామారెడ్డి, బాన్సువాడ, నారాయణ్ ఖేడ్లలో బస్ డిపోను ఏర్పాటు చేశారు. అయితే పాలకుల నిర్లక్ష్య ధోరణితో ఇక్కడి బస్ డిపోను పక్క ప్రాంతాల వారు తరలించుకుపోయారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా డిపో నిర్మాణ పనులు చేపట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎల్లారెడ్డి మున్సిపాలిటీగా ఉండే మరి ఆ రోజు ఎక్కడ కూడా బస్ డిపోలు లేకుండే ఎల్లారెడ్డి ఫస్ట్ మొదటిసారి కావాల్సిందే. కానీ అటువంటి ఎల్లారెడ్డికి ఈడ్చి మరి పక్కకు పోతే బాస్వాడ, కామారెడ్డి, నారాయణ్ ఖేడ్ ఎక్కడెక్కడో బస్ డిపోలు అయినాయి. కానీ మా ఎల్లారెడ్డి మారుమూల గ్రామానికి ఇప్పటిదాకా మరి ఓన్లీ పరారీ గోడనే మరి మిగిలిపోయింది. జిల్లాల విభజన తరువాత కామారెడ్డి జిల్లా పరిధిలో ఎల్లారెడ్డి మండలంగా ఏర్పడింది. దీంతో ఈ ప్రాంతం వాణిజ్య కూడలిగా మారింది. రోజు ప్రయాణికులు, విద్యార్థులు ఈ ప్రాంతానికి వస్తూ వెళ్తూ ఉంటారు. ఈ తరుణంలో ఎల్లారెడ్డిగూడ నుంచి గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు బస్ డిపోను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎల్లారెడ్డిలో బస్ డిపో కళ నెరవేరుతుందని చెప్పేసి చాలా ఆతృతంగా ఎల్లారెడ్డి పట్టణ ప్రజలందరూ, మండల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు. కానీ అప్పుడు ఏదో అనివార్య కారణాల వల్ల మా ఎల్లారెడ్డికి వచ్చేటువంటి బస్ డిపోని ఆపడం జరిగింది. మన తెలంగాణ ప్రభుత్వం ఇకనైనా ఎల్లారెడ్డిలో బస్ డిపో ఏర్పాటు చేసి ఎల్లారెడ్డి పట్టణ ఆకాంక్షను నెరవేర్చవలసిందిగా కోరుతున్నాం. ఎల్లారెడ్డి ప్రజల చిరకాల స్వప్నమైన ఎల్లారెడ్డి బస్ డిపోను మినీ బస్ డిపోగా ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.